రోజా గారి గురించి నేను తిడతలేదు, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా. నేను నిన్ను జబర్దస్త్ చేసినావు మోసము అని. డైమండ్ రాణి నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఆమె గురించి ఏం తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు. ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? రేవంత్ రెడ్డి గారు ఫైటర్. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడైన యోధుడు. ఒక్క విషయం చెప్తాను సార్, వాడి పని చేసుకోవడం కోసం ఎన్ని రంగులు మార్చడానికైనా వాడు సిద్ధం. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి. ఒక్క ప్రశ్న తిన్నగా సమాధానం చెప్పరా? తిన్నగా అడిగితే నేను తిన్నగా నువ్వు చెప్పను భయ్యా. ఇంకోటి వస్తేను నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాప నువ్వు వదిలే. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రాం. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకో. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? చచ్చిపో. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు దుర్మార్గమైన కామెంట్, కరెక్ట్ కాదు. కాదు, నువ్వు ఐటమ్ రానివి. నువ్వు ఐటమ్ లానే ఉండు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది.